తెలంగాణలో నేడు వన మహోత్సవ కార్యక్రమం జరగనుంది. గుర్రంగూడ ఎకో పార్క్లో ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ నాగలింగం మొక్కను, మంత్రి కొండా సురేఖ నేరేడు మొక్కను నాటనున్నారు. తెలంగాణలో 16.6 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 13,242 నర్సరీల్లో ప్రభుత్వం మొక్కలను సిద్ధం చేసింది. అలాగే గుర్రంగూడ ఎకో పార్క్లో 17.84 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభించిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా 35.50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను సీఎం రేవంత్ వర్చువల్గా ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, వన మహోత్సవ కార్యక్రమంపై మీ దగ్గరున్న ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో నేటి నుంచి వనమహోత్సవం ఏదైతే ప్రారంభమవుతుంది, సో ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వనమహోత్సవ కార్యక్రమాన్ని ఏదైతే శ్రీకారం చుట్టనున్నారు. సో గుర్రంగూడ ఎకో పార్క్ లో ఏదైతే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే శ్రీకారం చుట్టనున్నారు, నాగలింగం మొక్కను నాటనున్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఈ వనమహోత్సవ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నాగలింగం మొక్కను ఏదైతే నాటుతారో, అలాగే నేరేడు మొక్కను కూడా మంత్రి కొండా సురేఖ కూడా ఏదైతే ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా కూడా కొండా సురేఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ వనమహోత్సవ కార్యక్రమం ఏదైతే నేరేడు మొక్కను మంత్రి కొండా సురేఖ ఏదైతే నాటుతారో, అలాగే తెలంగాణ మొత్తంలో కూడా 16.6 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే గ్రీనరీకి సంబంధించిన అంశంలో చాలా స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నామని చెప్పి గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ శాఖకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ కూడా చెప్పారు. సో దీని నేపథ్యంలోనే 16 కోట్లకు పైగా మొక్కల్ని నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక 13,242 నర్సరీ మొక్కలు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది అని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వం ఆ లెక్కల్ని కూడా ఏదైతే తెలియజేస్తుంది. ఇక గుర్రంగూడ ఎకో పార్క్ లో 17.84 కోట్ల అభివృద్ధి పనులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఏదైతే పనులను కూడా ప్రారంభించనున్నారు. ఇక మొత్తం తెలంగాణలో 35.50 కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే వనమహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఏదైతే కార్యక్రమాలను కూడా ప్రారంభించినట్టు కూడా మాకు తెలుస్తుంది. సో ఈ రోజు ఘనంగా వనమహోత్సవ కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ రోజు ప్రారంభించనున్నారు. రైట్ అజీం, థ్యాంక్ యూ.